హైదరాబాదా? లేదండి, ఊటీ. హాలిడేకి వెళ్తున్నావా? లేదండి, గర్ల్ ఫ్రెండ్ మీట్ అవడానికి. పేరు రూపా. ఇంట్రెస్టింగ్. లవా? ఇంటర్నెట్ లవ్? మీట్ అయ్యి మాట్లాడాకే ప్రేమించుకున్నాం. మరలా తను అక్కడ, నువ్వు ఇక్కడ? నాకు లవ్ చేయటం చేత కాదని బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు రమ్మని టికెట్ పంపించింది. ఏమండి, డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తారా? అవును, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో మాత్రం. What do you want to have, sir? వాటర్. What do you have, ma'am? నథింగ్, థ్యాంక్ యూ. Thank you. ఏ, నువ్వు డ్రింక్ చేయవా? చేస్తాను. ఫ్లైట్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఒకసారి అటు చూడు. ఏ, అమ్మాయిలు డ్రింక్ చేస్తే తప్ప? చాచా, లేడీస్ బస్ లేడీస్ క్యూలా మన ఊళ్ళో అతి త్వరలో లేడీస్ వైన్ షాప్ కూడా ఓపెన్ చేసేస్తారు. నువ్వు ఊటీలో ఏం చేస్తుంటా? ట్రెక్కింగ్. ఓ, అలాగే టూరిస్ట్లను అడవి కూడా తీసుకెళ్తుంటాను. అడవుల్లో తిరిగా, లవర్తో తిరగలేదు, అందుకే బ్రేకప్. అంతేగా? ఆల్మోస్ట్ అలాంటిదే. తన చెప్పుల సైజు హిప్ సైజ్ అడిగింది. తెలీదని చెప్పాను. కళ్ళు మూసుకోమంది. మూసుకున్నాను. తను అప్పుడు వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటని అడిగింది. తెలీదన్నాను. బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోయింది. తను కళ్ళు మూసుకుని డ్రెస్ కలర్ ఏంటో చెప్పమన్నప్పుడు నీకేమనిపించింది? లవ్ ఇస్ బ్లైండ్ అని తెలుసు, కానీ కలర్ బ్లైండ్ అని అప్పుడే తెలిసింది. సరే, నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉంటుందిగా? లేదు అనంటే నీ లవర్ని వదిలేసి నాతో వచ్చేస్తావా? జస్ట్ కిడింగ్, జస్ట్ కిడింగ్. అఫైర్ అని చెప్పలేం, సీరియస్గా ఏం కాదు, జస్ట్ క్రష్. 6 years బ్యాక్ గిటార్ ప్లే చేసే అబ్బాయిల్ని చూస్తే అమ్మాయిలకు ఫీల్ వస్తుంది కదా. జోషువా వాడి పేరు. చాలా స్మార్ట్. నా కోసం ఎన్నో సాంగ్స్ ప్లే చేసేవాడు. అది లవ్గా మారకుండా అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు లవ్ చేయడానికి టైమే లేదు. బ్యాంకాక్ హైట్ హోటల్లో అడ్మిన్లో ఉన్నాను. గుడ్ పే. డ్రింక్ చెయ్యని ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను. గొడవ చేయని అమ్మాయి, డ్రింక్ చేయని అబ్బాయి దొరకడం చాలా కష్టం. దాట్స్ మై బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు నాలాగే మాట్లాడుతున్నావు. నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ మీట్ అవ్వబోతున్నావు? బుద్ధా టెంపుల్. థాయ్ టైం ప్రకారం ఉదయం 10ంటికి. ఏం గిఫ్ట్ కొన్నావు? తను నా దగ్గర నుంచి అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయదండి. మాయా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? షాపింగ్. షాపింగా? రూపా నా కోసం వెయిట్ చేస్తుందని చెప్పా కదా. రూపా చెప్పిన టైంకి 10 నిమిషాలు ముందే వెళ్ళిపోతాం. జస్ట్ రిలాక్స్. బాగుంది కదా? గుడ్. సూపర్. హౌ ఇస్ దిస్? నైస్. రూపా ఎలా ఉంటుంది? ఫేర్ గా, స్టైల్ గా, మొత్తానికి ఆకాశం నుంచి దిగొచ్చిన దేవతలా ఉంటుంది. దేవతలా ఉంటుందో లేదో తెలీదు, కానీ అందంగా ఉంటుంది. అంతకంటే అందంగా మాట్లాడుతుంది. అంతలా ఏం మాట్లాడుతుంది? చాలా మాట్లాడుతుంది. నాలో మార్పు రావాలంటుంది. తన్ని మీట్ అయినప్పుడల్లా ఐ లవ్ యూ చెప్పాలంటుంది. తన్ని నేను చూసినప్పుడల్లా తన అందం గురించి చెప్పాలంటుంది. నువ్వు చెప్తావా? చెప్పుంటే ప్రాబ్లమే లేదుగా. తను నాతో ఉన్నప్పుడు నాకే ఫోను రాకూడదు. ఒకవేళ వస్తే ఎవరు, ఏంటి, ఎందుకని నేను అవుట్. నీకు విసిగేస్తుంది కదా? అప్పుడు అనిపిస్తుంది, కానీ కాసేపాగా ఆలోచిస్తే తను చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది. యు రియల్లీ లవ్ హర్, రైట్? ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి ఇవన్నీ నీ గర్ల్ ఫ్రెండ్కే. ఎందుకు? తన దగ్గర ఉన్నవి ఇస్తున్నావా లేనివి ఇస్తున్నావా అనేది ముఖ్యం కాదు, గిఫ్ట్ ఇవ్వాలి, అదే ముఖ్యం. అందుకని మీరు? నువ్వు ఎక్కువ వీలైతే డబ్బులు తీసుకుంటాను. మన ఊరి లెక్కలో 10,000 రూపీస్. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఫారెస్ట్కి ట్రెక్కింగ్ వచ్చింది పెద్ద గ్రూప్తో. అప్పుడు నేను తను గమనించలేదు, కానీ తను నన్నే చూస్తూ ఉండిపోయింది. ట్రెక్కింగ్ పూర్తయి వెళ్లే ముందు నాతో పర్సనల్గా మాట్లాడాలంది. నువ్వెవరని అడిగింది. శంకర్ అన్నాను. నేనెవరని అడిగింది. తెలీదన్నాను. ఇంకెప్పుడు తెలీదని చెప్పకు, నీ లవర్ అని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయింది. దట్స్ బ్యూటిఫుల్.
మీరు ఒక అందమైన అమ్మాయి. ఇది ఒక లవ్లీ అట్మాస్ఫియర్. మన ఇద్దరమే మాట్లాడుతున్నాం, కానీ ఇప్పుడు కూడా రూప నాతో మాట్లాడుతుంది, నవ్వుతోంది. అది నా ఒక్కడికే కనిపిస్తుంది తెలుసా. ఇది నా కార్డ్. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి. నేను రూపని చూడాలి. వద్దండి, 3 నెలల బ్రేకప్ తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం. ఫ్లైట్లో వచ్చేటప్పుడే ఒక అమ్మాయితో పాటు వచ్చానంటే మళ్ళీ ప్రాబ్లమే. చూద్దాం.